లేకపోతే 3 ఏళ్ల కోసం ఎన్నికలు, ఇప్పుడు ఢిల్లీది ఉంది, రేపు జనవరిలో జరుగుతాయి, వాళ్ళకి అప్పుడు 3.5 సంవత్సరాలకే లేకపోతే 4 సంవత్సరాలకే ఎన్నికలు అని చెప్తారనమాట. అట్లాగా కట్ ఆఫ్ డేట్ తర్వాత 2034 పెడతారా 32 పెడతారా అనేది లెక్క తేల్చాలి. అది ఈ బిల్లు పూర్తయ్యే టైంకి స్పష్టత వస్తుంది. అది అప్పటి వరకు బీజేపీ మళ్ళీ అధికారంలో ఉండాలా సార్? ఒకవేళ రేపు పొద్దున్న మారితే ఏమన్నా ఈ లెక్కలన్నీ మారుతాయా? బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇంకా దాంతో సంబంధం లేదు కదా, ఎవడ అధికారంలో మళ్ళీ అది కాదు క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ ఇంకో చట్టం చేయాలి వాళ్ళు, అప్పుడు ఆగుతుంది. నెక్స్ట్ వచ్చేవాళ్ళు 2/3 మెజార్టీతో గెలిచి దాన్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే అప్పుడు చేయాలి. అందులో కాన్స్టిట్యూషనల్ కదా, ఇక్కడ రాజ్యాంగ సవరణ బిల్లు కదా ఇది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. కాబట్టి అంత సులభం కాదు అది బేసిక్గా. అలా చేయాలంటే ఉభయ సభల్లో కూడా వచ్చే పార్టీకి బలం ఉండాలి. అవును, అట్లా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది, అప్పుడు ఉంటే సాధ్యం అవుతుంది. కానీ లాంగ్ ప్రాసెస్ సార్ ఇది. బిల్ అలాగే రూపొందించారా? లాంగ్ ప్రాసెస్ అనుకోవాలి దీన్ని, అంటే 2 ఎలక్షన్లు జరగాలి ఇప్పటి నుంచి చూసుకుంటే మనం. అంతే అంటే ఇక్కడ తాత్కాలిక స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అని వీళ్ళందరూ అనుకుంటున్నారు కదా, ఉత్తరప్రదేశ్లో దెబ్బతింటారు కాబట్టి చేస్తారని చెప్పేసి, లేకపోతే కనుక మొన్న తగ్గినాయి కాబట్టి అని. దాంతో మోడీ హ్యాట్రిక్ అయిపోయింది, మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా కావాలి. అట్లాంటిది ఏమీ లేదు. నేనైతే నా పనితీరుతో నేను ఎలక్షన్స్కి వెళ్తాను. ఇది